ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఈ ఉదయం ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడిన ఘటనలో 9 మంది మృతి చెందారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. విశాఖపట్నంలోని కాపులుప్పాడ ఐటీ హిల్స్లో కాగ్నిజెంట్ క్యాంపస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి అపారమైన అవకాశాలున్నాయని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. భారతరత్న మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి జీవితం అందరికీ ఆదర్శనీయమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. వార్తల వివరాలు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఈ ఉదయం ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడిన ఘటనలో 9 మంది మృతి చెందారు. జిల్లాలోని చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ ప్రమాదంలో 9 మంది మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లు ఉన్నారని చెప్పారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా వాసులుగా అధికారులు గుర్తించారని స్థానిక అధికారి తెలియజేస్తూ, ఈ రోజు ఉదయం సుమారు 5:02 సమయంలో మాకు చింతూరు సర్కిల్ మోతుగూడెం పిఎస్ లిమిట్స్ లో గల మారేడుమిల్లి చింతూరు ఘాటిలో ఒక బస్సు పడిపోయింది. అందులో కొంతమంది చనిపోయారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఈ యాక్సిడెంట్ లో ఒక 9 మెంబర్స్ చనిపోయారు, ఒక 23 మెంబర్స్ వరకు ఇంజూర్డ్ అయ్యారు సార్. వీళ్ళందరినీ కూడా మన సిఎస్సి చింతూరుకి షిఫ్ట్ చేశాం. బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల పరిహారాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై వివరాలను, క్షతగాత్రులకు అందుతున్న సాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో 9 మంది మృతి చెందగా గాయపడిన వారిని చింతూరు ఆసుపత్రికి తరలించామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాలని, అన్ని శాఖలు సమన్వయంతో బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో పాటు హోంమంత్రి వి అనిత, రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలోని కాపులుప్పాడ ఐటీ హిల్స్లో కాగ్నిజెంట్ క్యాంపస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీభరత్తో పాటు పలు ఐటీ సంస్థల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. శంకుస్థాపన అనంతరం విశాఖ ఆర్థిక ప్రాంత అభివృద్ధిపై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. జిల్లాల సమగ్ర అభివృద్ధి, రోడ్లు, రైలు మార్గాలు, పోర్టులు, లాజిస్టిక్స్, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి చర్చిస్తారు. విశాఖపట్నంలో 7 ఐటీ సంస్థల క్యాంపస్ నిర్మాణాలకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. ఋషికొండ ఐటీ పార్కులో ఏర్పాటు చేయనున్న ఈ సంస్థ శిలాఫలకాలను మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్, స్థానిక ప్రజాప్రతినిధులు గంటా శ్రీనివాసరావులతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సంస్థలు 3,740 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టడం ద్వారా 41,700 మందికి ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి అపారమైన అవకాశాలున్నాయని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ బిజినెస్ ఎక్స్పో 2025ను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాపార రంగాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ బిజినెస్ ఎక్స్పో ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అన్ని రంగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారని మంత్రి తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ఎవరు బిజినెస్ చేయాలని, ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆలోచన చేసిన
ఇన్వెస్టర్స్ ని, ఇండస్ట్రీస్ ని ఇక్కడ తీసుకురావడం మూలంగా మన రాష్ట్ర ప్రజలు, మన రాష్ట్రం అభివృద్ధి చెందింది. మన రాష్ట్రంలో వస్తున్న లక్షలాది మంది యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లభిస్తాయి. కాబట్టి మన గోల్ అదే. కాబట్టి యు విన్ ది ట్రస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ అండ్ ఇన్వెస్టర్స్ అని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు చెప్తారని చెప్పేసి మొదలుస్తాను. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణలు 2 రోజులు కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భవానీ దీక్షాధారులు పెద్ద సంఖ్యలో కాలినడకన తరలివస్తున్నారు. దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో నిన్న ప్రారంభమైన భవానీ దీక్షల విరమణ కార్యక్రమం ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఆలయ అధికారులు, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శీఘ్ర దర్శనం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాయి. దీనిలో భాగంగా రుసుము ద్వారా దర్శనం, ఆర్జిత సేవలను రద్దు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని న్యాయస్థానాలలో వివాదాలు, కేసులను త్వరగా పరిష్కరించుకోవడానికి రేపు లోక్ అదాలత్ జరుగుతుందని రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి బిఎస్వి హిమబిందు తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు. లోక్ అదాలత్లో అపరిష్కృతంగా ఉన్న ఆస్తి తగాదాలు, సివిల్ తగాదాలు, చెక్ బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాద నష్టపరిహార కేసులు, రాజీ పడదగిన అన్ని క్రిమినల్ కేసులు పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా రేపు జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కృష్ణా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కెవి రామకృష్ణయ్య తెలియజేస్తూ, డిసెంబర్ 13వ తారీఖున జాతీయ లోక్ అదాలత్ అనేది ఉమ్మడి కృష్ణా జిల్లా మరియు ఏలూరు జిల్లాలోని కోర్టుల ప్రాంగణంలో నిర్వహించబడుతుంది. దీనిలో కోర్టులో పెండింగ్ కేసుల పరిష్కారం కొరకై ఇటువంటి ఒక అవకాశం ఏర్పాటు చేయటం జరిగింది. లేదా ఇతరత్రా ఏవైనా కేసులు పరిష్కరించుకోదలిచిన వారు చట్టబద్ధమైన సంస్థ అయినటువంటి న్యాయ సేవాధికార సంస్థ ద్వారా మరియు మన ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి న్యాయస్థానాల ద్వారా వారి కేసులను పరిష్కరించుకోవడానికి ఇది ఒక చక్కటి అవకాశము. అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అటల్ మోదీ బస్సు యాత్ర ఈరోజు అనంతపురం జిల్లాకు చేరుకుంది. ఉదయం అనంతపురం కలెక్టర్ కార్యాలయం నుండి ఈ యాత్ర ప్రారంభమైంది. కార్యక్రమంలో భాగంగా అనంతపురం నగరంలోని గుత్తి రోడ్డులో అటల్ బిహారీ వాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ భారతరత్న మాజీ ప్రధాని వాజ్పేయి అందరికీ ఆదర్శమని అన్నారు. అలాగే మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ వాజ్పేయి గొప్ప వ్యక్తాన్ని, ఆయన జీవితం దేశభక్తి, మానవతా విలువల కలయికని కొనియాడారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఘాట్ రోడ్లపై రాత్రి సమయంలో భారీ వాహనాల ప్రయాణంపై నిషేధం అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. శీతాకాలం దృష్ట్యా ఘాట్ రోడ్ వంతెనలపై దట్టమైన పొగమంచు ఉంటుందని, ఈ నేపథ్యంలో ప్రమాదాలు జరగకుండా ప్రయాణికుల భద్రత కోసం రాత్రి 10 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు జిల్లాలోని అన్ని ఘాట్ రోడ్లపై భారీ వాహనాలకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ మండలాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణా శిబిరంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఈ ఉదయం ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడిన ఘటనలో 9 మంది మృతి చెందారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. విశాఖపట్నంలోని కాపులుప్పాడ ఐటీ హిల్స్లో కాగ్నిజెంట్ క్యాంపస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి అపారమైన అవకాశాలున్నాయని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. భారతరత్న మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి జీవితం అందరికీ ఆదర్శనీయమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.